అరే వద్దురా వద్దురా. అరే అరే రమణ గారు అక్కడ వాళ్ళకి ఏం కావాలో చూడండి. అరే వద్దు పదన్న. రే మాధవా, రే ఎంత బాగున్నారా? హీరో నా కళ్ళ ముందు నిలబడినట్టుంది. ఎరా అవునన్నా, నేను అదే చెప్తాన్నా. బాగుందిరా, నీకు ఈ డ్రెస్సు చాలా బాగుంది. ఎప్పుడూ ఆ డ్రెస్లో చూడడం తప్పితే నిన్నింత మంచి డ్రెస్సులో చూడటం ఇదే మొదటిసారి. నువ్వు రోజు ఇలాగే వేసుకోరా. హోటల్లో పని చేసుకునే నాకు రోజు ఈ డ్రెస్ అంటే ఎలా కుదురుతుందన్నయ్య? నువ్వు ప్రతిరోజు వేసుకోవచ్చు. అన్నా డైలీ నువ్వు ఇదే గెటప్లు వచ్చే అన్నీ కూడా ఓకే అన్నారు కదా. చాలే ఊరుకోరా. ఇలాంటి బట్టలు వేసుకుని వంట పనులు ఎవరైనా చేస్తారా? వంటగదిలోకి వెళ్ళాక బట్టలు మార్చుకుందులేరా. ఇంటి నుంచి వచ్చేటప్పుడు మాత్రం డైలీ ఇలాగేరా. నిన్నిలా చూస్తే అమ్మవాళ్ళు కూడా ఎంత ఆనందపడతారో తెలుసా? సార్ ఈ బిల్ తీసుకోండి సార్. అయ్యయ్యో నేను కాదండి ఓనర్, మా అన్నయ్య ఓనర్, ఆయనకి ఇవ్వండి. అయ్యో సారీ అండి, నేను ఇంకా మీరే ఓనర్ అనుకున్నాను. సారీ సార్, మీరే పెద్ద ఆఫీసర్లా ఉన్నారు. పొరపాటున హోటల్ ఓనర్ అనుకున్నాను. నేను ఆఫీసర్ని కాదు, ఏమీ కాదు, ఈ హోటల్లో వంటోండి. రేయ్, అందరి కళ్లకు నువ్వు ఆఫీసర్ లాగే కనిపిస్తున్నావు. నిజంగా నువ్వు చదువుకునుంటే అందరు అనుకున్నట్టు నువ్వు ఆఫీసర్వే అయ్యుండేవాడివి. సర్లేరా, ఈ రోజుకి ఆ డబ్బులు నువ్వే తీసుకో. వద్దనయ్య, అది నీ స్థానం, నీ స్థానంలో నువ్వే ఉండాలి. ఆ డబ్బులు వ్యవహారాలు నువ్వే చూసుకోవాలి. అన్నకి ఇవ్వండి. సార్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేను డ్రెస్ మార్చుకుని వంట పనులు చూసుకుంటానన్నయ్య. ఏం అవసరం లేదు, ఈరోజు వంట పని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి కౌంటర్లో కూర్చో. కౌంటర్లోనా? నా వల్ల కాదు. ఎప్పుడు లేని అలవాటు ఇప్పుడేంటనయ్యా? నేను వంటగదిలో ఉండాలి, నువ్వు కౌంటర్లో ఉండాలి. ఆ స్థానాలు ఎప్పుడు మారకూడదు. ఒక్కరోజు కూర్చుంటే స్థానాలు ఏమైనా మారిపోతాయా? అయినా నువ్వు మాత్రం ఇక్కడ వంటోడివా? నా తమ్ముడివి, ఈ హోటల్కి ఓనర్వి. నన్ను కష్టపెట్టడం ఇష్టం లేక నువ్వు కష్టానికి అలవాటు పడిపోయావు. అలా అని చెప్పేసి ఎప్పటికీ నీ స్థానం అదేనా? పద, ఈ రోజు నువ్వు కౌంటర్లోనే కూర్చోవాలి. వంటగదిలో నేను చూసుకుంటాను. అయ్యయ్యో వద్దన్నయ్యా. అన్నా అన్న చెప్పిన నువ్వేటన్నా? ఈ డ్రెస్ లో నువ్వు కౌంటర్లో కూర్చుంది బెలగొంతదన్నా. అవునరా, నేను కౌంటర్లు చూడలేదు. పద పద పదన్నా, పదన్నా. నువ్వు కూర్చోాలంతే. వదులురా. గుండెల్లో చోటిచ్చాడు కదా అని రాముడి స్థానంలో కూర్చుంటే అది అవమానించినట్లేరా? అందుకే హనుమంతుడు ఆ తప్పెప్పుడూ చేయలేదు, నేను చేయను. రే మాధవ, నేను చెప్పాను కదా మాధవ్, నువ్వు ఇలా రెడీ అయితే నీకెవ్వరూ సాటి రారని. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నా దిష్టే నీకు తగిలేలా ఉంది. ఇక నుంచి డైలీ ఉదయం నువ్వు వెళ్లేటప్పుడు, సాయంత్రం నువ్వు వచ్చాక 2 పూటలా నీకు దిష్టి తీస్తాను. నా మాధవ్కి ఎవ్వరి దిష్టి తగలకూడదు. ఎంత క్యూట్గా ఉన్నాడో నా మాధవ్. ఐ లవ్ యూ మాధవ్. భూమి, ఫోటోలో ఉన్న నాకు ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెడితే ఏం బాగుంటుంది? ఎదురుగా ఉన్న నాకు చెప్పాలి గాని. ఏది ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టు. ఐ లవ్ యూ మాధవ్. ముద్దు. ఐ లవ్ యూ భూమి. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? మామూలుగా కాదు, చెప్పలేనంత. ఈ క్షణం నేను ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను. నీకెలా ఉంది మాధవ్? నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. నా మాధవ్ నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. చిన్నగా లాగు ఊడొచ్చేలా ఉన్నాయి. అంతా బానే ఉంది కానీ ఒక్కటే బాలేదు.
ఏం బాలేదు? ఆ, నీకు ఇంకా నా మీద కోపం పోలేదు కదా, దాన్ని పూర్తిగా తీసేస్తే నేను హ్యాపీ. పిచ్చి మొద్దు, నీ మీద కోపం నాకెప్పుడూ లేదు. ఉన్నట్టు కొద్ది రోజులు కావాలనే ఉన్నాను. నా కోసం నువ్వు చెప్పినట్టు చేస్తున్నావు. నాకెందుకు నీ మీద కోపంగా ఉంటుంది? అలా ఏం లేదు, నువ్వు బాధపడుకో. నిజంగానా? అవును. అయితే చూస్తావే, గట్టిగా హగ్గివ్వు. హ్మ్. కలలో బతికేస్తున్నానా? అమ్మా ప్రసాద్కి మాధవ్ ఫోటో పంపిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, ఏమండోయ్, కాస్త కూతురు లోకంలో నుంచి ఈ లోకంలోకి రండి. హ, ఏంటండి అలా చూస్తున్నారు? భూమి గుర్తొచ్చిందా? కన్న తండ్రికి కన్న కూతురు గుర్తు రాకుండా ఏ రోజైనా ఉంటుందా? అందులోనూ అత్తారింటికి వెళ్ళినప్పుడు. అంతగా గుర్తొస్తే వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. అత్తారింట్లో ఆడపిల్లకు 100 రకాల పనులుంటాయి. మనం అస్తమానం ఫోన్ చేసి విసిగించడం కూడా కరెక్ట్ కాదు. భూమి ఏదో మెసేజ్ పెట్టించేయా? ఏంటది? చూద్దాం. హే, అల్లుడి గారు చూడు ఎలా ఉన్నారు. ఈ డ్రెస్ లో అచ్చం రాజాలా ఉన్నారు కదా. మాధవ్ ఎప్పుడైనా రాజాలాగే ఉంటాడండి. కాకపోతే తను చేసే పనికి తగ్గట్టు తను ఇలా బట్టలు వేసుకుంటాడంతే. హ్మ్, అవును, అసలు నేను అల్లుడి గారిని ఎప్పుడూ ఇలా చూడలేదండి. దేనికోసం వేసుకుని ఉంటాడు? ఏదో ఫంక్షన్ కి వేసుకుని ఉంటాడులే. ఫోన్లేండి, ఈ వంకతోనైనా మీరు ఒకసారి భూమికి ఫోన్ చేయండి. బాగా చెప్పావు. ప్రసాదు, ప్రసాదు, అమ్మా, అల్లుడి గారి ఫొటోస్ మామూలుగా లేవు. రాజాలా ఉన్నాడనుకో. నిజంగానా ప్రసాదు? అవునమ్మా, నిజంగా రాజాలా ఉన్నాడు. అల్లుడి గారిని ఎప్పుడు ఇలా చూస్తానని నేను అనుకోలేదు. ఈ రోజు చూసేసరికి చాలా ఆనందం అనిపించింది. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? లేదు ప్రసాదు, నార్మల్ గానే వేసుకున్నారు. ఆయన హోటల్కి వెళ్లారు. హోటల్కి ఇలా వెళ్ళాడా? అవును ప్రసాదు, ఇక నుంచి ఇలానే వెళ్తారు. సూపర్ అమ్మా. సడన్ గా అల్లుడు గారిలో ఇంత మార్పు ఏంటి? నాకోసమే ప్రసాదు. నేను అడిగాను, ఆయన కాదనలేదు. ఇక నుంచి రోజు ఇలాగే వెళ్తారు.